హలో అందరికీ, నేనైతే ఈరోజు మీతో ఒక హెయిర్ ప్యాక్ షేర్ చేస్తున్నాను. దాంతోపాటు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేసుకున్నాను, మా బ్రేక్ఫాస్ట్ కోసం ఏం ప్రిపేర్ చేసుకున్నానో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉన్నాను. ఈ హెయిర్ ప్యాక్ అయితే అవకాడో కావాలి. ఈ అవకాడో యాడ్ చేయడం వల్ల మీ హెయిర్ అయితే మాత్రము చాలా స్మూత్గా అవుతుంది, కొంచెం షైనీగా కూడా వస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంతకుముందు అయితే నేను వీక్లీ 2 టైమ్స్ అలాగా వేస్తూ ఉండేదాన్ని హెయిర్ ప్యాక్ని. 3 ఇయర్స్ నుంచి అయితే ఆఫ్ చేసేసాను అనమాట. దానివల్ల అయితే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగానే అవుతుంది. మళ్ళీ ఈరోజు అయితే ట్రై చేద్దాము అని అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఈ హెయిర్ ప్యాక్ వేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ అయ్యా కానీ మళ్ళీ అయితే రీగ్రోత్ ఉంటుంది అనమాట. అప్పుడు మనకు చిన్న చిన్న హెయిర్స్ అయినా తల మీద కనిపిస్తూ ఉంటాయి, బాల్డ్ హెడ్ లాగా అయితే కనిపించదు. నా హెయిర్కి అయితే మాత్రము ఒక అవకాడో సరిపోతుంది. మీ హెయిర్ ఎంత పొడవు ఉందో, ఎంత థిక్గా ఉందో దాన్ని బట్టి అయితే ఎక్కువ అవకాడోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అవకాడోని అయితే ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. దీంతోపాటు కొంచెం అయితే నేను దీంట్లో మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక హైబిస్కస్ పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోండి, ఆమ్లా పౌడర్ ఉన్నా యాడ్ చేసుకోండి, నీమ్ పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నా హెయిర్కి అయితే నేను హెన్నా పెట్టుకుంటాను కాబట్టి నేను ఈ పౌడర్స్ అన్నీ హెన్నాలో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంతకుముందు అయితే నాకు నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఒక నందా షాప్ అని ఒకటి ఉండేదన్నమాట. దానిలో ఇవన్నీ ఎక్కువగా దొరుకుతూ ఉండేటివి. ఇప్పుడైతే వాళ్ళు ఆ షాప్ తీసేశారు. నాకు ఇంకా ఎక్కడ దొరుకుతాయో తెలియక నేనైతే తీసుకురావడం మానేశాను అనమాట. హెన్నా పౌడర్లో ఆల్రెడీ వాళ్ళు మిక్స్ చేసున్నా సరే నేనైతే ఇవి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. దానివల్ల అయితే మాత్రం హెయిర్ గ్రోత్ అని చాలా బాగుండేది, హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువగానే ఉండేది. మిక్సీ జార్లో ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోండి. మీకు అది కొంచెం థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం అయితే యోగర్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇంతకుముందు అయితే ఆనియన్ కూడా యాడ్ చేసేదాన్ని, దీంతోపాటు కొంచెం ఎగ్ వైట్ కూడా యాడ్ చేసేదాన్ని. ఈరోజైతే ఆనియన్ ఎగ్ వైట్ ఏమీ యాడ్ చేయడం లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ అనేది అయితే మాత్రము కొంచెం థిక్గా ఉండేలాగానే చూసుకోండి. మరీ లూజ్గా ఉంది అనుకోండి, మీరు హెయిర్కి పెట్టుకున్న తర్వాత మొత్తం కిందనే కారిపోతుంది అనమాట. మీరు ఇంక ఏ పని కూడా చేసుకోలేరు. కొంచెం హెన్నా ఎలా ఉంటుందో అంత థిక్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడైతే హెయిర్కి పెట్టుకున్నా మీరు మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. హెయిర్కి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు 1 అవర్ తర్వాత లేదంటే 1.5 అవర్ తర్వాత అయితే మీరు హెడ్ బాత్ చేసేయచ్చు. విత్ షాంపూతో అన్నా చేయొచ్చు. మాకు షాంపూ వద్దు అనుకుంటే ఊరికే వాష్ చేసేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. వెళ్ళాల్సిన వైటమిన్స్ అన్నీ హెయిర్కి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి మీరు షాంపూ వేసినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ కోసము స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేస్తున్నాను. దీంతోపాటు అయితే ప్యాన్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయడం కోసం అయితే కొన్ని ఎగ్స్ తీసి బయట పెట్టేసుకున్నాను. మొన్న షాప్కి వెళ్ళినప్పుడు అయితే మేము బటర్ మిల్క్ ప్యాన్ కేక్ బ్యాటర్ అయితే కూడా తీసుకుని వచ్చాం అనమాట. ప్యాన్ కేక్ పౌడర్ అయితే తీసుకుని వచ్చాము కదా, వీటికైతే సిరప్ కూడా కావాలి. దానికోసం అయితే మేపుల్ సిరప్ తీసుకుని వచ్చాము. ఈ మేపుల్ సిరప్ అయితే మాత్రము మెక్డొనాల్డ్స్లో, ఐహాప్స్లో ఇస్తారు కదా సిరప్, వాటంత థిక్నెస్ ఉంటుంది అనమాట. కొంచెం అయితే లైట్గానే ఉంటుంది. స్వీట్ కూడా మరీ అంత ఎక్కువ ఉండదు, మంచిగానే అనిపిస్తుంది. మనం డిప్ చేసుకొని తింటే మనకైతే కరెక్ట్గానే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువసేపు డిప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బటర్ మిల్క్ ప్యాన్ కేక్ బ్యాటర్ని అయితే మాత్రము ఒక డబ్బాలో తీసి పోసేసుకుంటూ ఉన్నాను. అది మీకు చూడడానికి పెద్ద ప్యాకెట్ లాగా అనిపిస్తుంది కానీ లోపల అయితే మాత్రము చాలా తక్కువ పౌడరే వస్తుంది. లాస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్ళాం కదా, అప్పుడైతే హోటల్లో పెట్టారనమాట ప్యాన్ కేక్స్. అందుకని మా అమ్మాయి అయితే ఈరోజు నన్ను ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేయమని చెప్పింది. ఈరోజు మండే కాబట్టి నేనైతే ఎగ్స్ తిన్నాను అనమాట. అందుకని నా కోసము స్వీట్ పొటాటోస్ని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. దీంతోపాటు అయితే జ్యూస్ కూడా తాగేస్తాను అనమాట. లాస్ట్ టైము ఇండియా షాప్కి వెళ్తే అక్కడ నాకు స్వీట్ పొటాటోస్ కనిపించాయి. ఇవి ఇంతకుముందు చాలాసార్లు తెచ్చాను కానీ నేను ఏం చేసేదాన్ని అంటే వీటన్నిటిని తీసుకెళ్ళి వాటర్లో యాడ్ చేసి కుక్కర్లో కుక్ చేసేదాన్ని. వాటర్లో యాడ్ చేసి మనం కుక్ చేయడం వల్ల ఏమైందంటే స్వీట్నెస్ అసలు ఉండేదే కాదనమాట, చప్పగా ఉన్నట్టు అయిపోతుంది. ఈరోజు అలా కాదు అని చెప్పి అయితే ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తూ ఉన్నాను. స్వీట్ పొటాటోస్ని అయితే నేను వాటర్లో సోక్ చేశాను అనమాట. ఒక 2 అవర్స్ దాకా సోక్ చేశాను. దానిపైన ఏమన్నా మట్టి లాంటిది ఉంటే వాటర్లో కరిగిపోతుంది అని చెప్పి అయితే సోక్ చేసాను. ఇప్పుడు దాన్ని నీట్గా కడిగేసి ఎడ్జ్లన్నీ కట్ చేసేస్తున్నాను. ఒక స్వీట్ పొటాటోని అయితే మాత్రము 2 హాఫ్లుగా కట్ చేశాను. మనం అలాగే హోల్గా పెట్టాము అనుకోండి, స్టీమ్కి పెట్టి కుక్ చేస్తున్నాం కదా, అవి సరిగా కుక్ అవ్వవు. అందుకని అయితే 2గా కట్ చేసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేటువంటి స్టాండ్ కూడా పెట్టేసి దానిపైన అయితే వీటిని పెట్టేస్తున్నాను. వాటర్ అనేది అయితే మాత్రము మనం ఇడ్లీకి పోసేదానికన్నా దీనికైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను, లేదంటే కింద మాడిపోతుందేమో అని చెప్పి ఇలా పెట్టేసి మూత అయితే నీట్గా పెట్టేస్తున్నాను. ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసేస్తాను. స్వీట్ పొటాటోస్ కూడా కుక్ అయిపోతాయి. వాళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదనమాట, అందుకని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ప్యాన్ కేక్స్ వేయడం కోసం అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక బౌల్ తీసుకోండి, దానిలో అయితే ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను.
నేనైతే ఇక్కడ 3 ప్యాన్ కేక్స్ చేస్తున్నాను అనమాట. దానికోసం ఒక ఎగ్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు అంటే ఎక్కువగా ఎగ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ని అయితే నీట్గా బీట్ చేసుకోండి. మీరు ఫోర్క్తో కానీ లేదంటే విస్కర్తో కానీ అయితే బీట్ చేసుకోండి. ఎగ్ కూడా నీట్గా బీట్ అయిపోతుంది అనమాట. దీనిలో అయితే కొంచెము మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. ఒకేసారి అయితే ఎక్కువగా మిల్క్ యాడ్ చేయొద్దు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ప్యాన్ కేక్ బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోండి. మనకి ఎక్కువ అయిపోతే వేస్ట్ అయిపోతుంది కదా బ్యాటర్, అందుకని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకోసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్ మిల్క్ రెండు అయితే బాగా మిక్స్ అయిపోయి కొంచెం వాటరీ లాగా అయిపోవాలన్నమాట. అప్పుడైతేనే మనము ప్యాన్ కేక్ బ్యాటర్ యాడ్ చేస్తే ఫాస్ట్గానే మిక్స్ అయిపోతుంది. ప్యాన్ కేక్ పౌడర్ ఉంది కదా, అదైతే ఒక 5 to 6 స్పూన్స్ అయితే దీనిలో యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ప్యాన్ కేక్ పౌడర్లో అయితే మాత్రము కొంచెం ఉండల్లాగా ఉన్నాయన్నమాట. నేనైతే వాటిని ఏమి చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేశాను. మీరైతే కొంచెం జల్లిచ్చి దాంట్లో యాడ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడైతే మీకు చాలా ఈజీగా ఉంటుంది మిక్స్ చేయడం కోసము. నాకైతే ఇప్పుడు కొంచెం ఉండలు ఉన్నాయి కాబట్టి మిక్స్ చేయడానికైతే కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంది. కొంచెం కొంచెము పౌడర్ యాడ్ చేసుకుంటూ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నాకు 3 to 4 ప్యాన్ కేక్స్ వస్తే సరిపోతాయి కాబట్టి నేనైతే కొంచెం బ్యాటర్ యాడ్ చేసుకున్నాను. ప్యాన్ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు అయితే మాత్రము ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. దోశ పిండి ఎంత లూజ్గా ఉంటుందో అంత లూజ్గాను ఉండకూడదు, అలా అని ఇడ్లీ బ్యాటర్ అంత థిక్గా కూడా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండాలి. మీరు ఇలా గంటితో పోసారు ప్యాన్ మీద అనుకోండి, అదైతే దానంతట అదే స్ప్రెడ్ అయిపోవాలి. మనం దోశలాగా దీన్ని రౌండ్గా చుట్టడాలు అలాంటివి ఏది ఉండవు. ఒక గంట తీసుకున్నామా ప్యాన్ మీద అలా యాడ్ చేసామా అన్నట్టుగానే ఉంటుంది. ఈ బ్యాటర్ని అయితే నేను మిక్స్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. ఉండలు ఉన్నాయి కదా, అందుకని అయితే నీట్గా మిక్స్ చేసుకున్నాను. గంటితో మిక్స్ చేయడం కన్నా విస్కర్తో అయితే మాత్రము చాలా ఫాస్ట్గానే మిక్స్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే నేను గంటిని పక్కన పెట్టేసుకొని విస్కర్తోనే మిక్స్ చేసేసాను. బ్యాటర్ అయితే చూడండి ఇలా రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ప్యాన్ మాత్రము ఎక్కువగా హీట్ అయిపోకూడదు, అలా అని తక్కువ కూడా హీట్ అవ్వకూడదు. మీడియంగా హీట్ అయ్యేలాగా చూసుకోండి. ఒక పేపర్తో అయితే నీట్గా తుడిచేసుకోండి. మీరు కావాలంటే లైట్గా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెము పొగల్లాగా వస్తాయన్నమాట. అందుకని అయితే నేను బటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఈ దోశ ప్యాన్ కన్నా ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, అలాంటి వాటిలో వేస్తే మాత్రము ప్యాన్ కేక్స్ చాలా బాగా వస్తాయి. ఈ దోశ ప్యాన్ మీద అయితే మాత్రము అంత మంచిగా రాలేదు అనిపించింది నాకైతే. నేను యూస్ చేసేటువంటి మేపిల్ సిరప్ అయితే మాత్రం ఇదేను. ప్యాన్ కేక్ వేసిన తర్వాత అయితే పైన కొంచెము మూతలాగా పెట్టుకోండి, స్టీమ్కి కూడా కుక్ అవుతుంది. ఈ బ్యాటర్ అయితే మాత్రము చాలా ఫ్లఫీగా ఉంటుంది అనమాట. సాఫ్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. అందుకని మీరు పైన స్టీమ్ కూడా ఇచ్చారు అంటే అప్పుడైతే లోపల నుంచి కూడా నీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ కేక్ వేయడం అయిపోయిందనమాట. ఫస్ట్ టైం ప్యాన్ కేక్స్ వేస్తున్నా కాబట్టి అవి కొంచెం అటు ఇటు అయ్యాయి. షేప్ ఎలా ఉన్నా సరే టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది కాబట్టి డిప్ చేసుకుని అయితే సాస్లో తినేశారు. ఈ దోశ ప్యాన్కి అయితే ఎడ్జ్ కూడా లేదు కాబట్టి నాకు తీయడం కూడా కష్టమే అయిందనమాట. అందుకే మీకైతే ఏదైనా ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోండి అని అయితే సలహా ఇచ్చాను. ఈ ప్యాన్ కేక్స్ అనేటివి అయితే మాత్రం హెల్త్కి అంత మంచిది కాదు. మీరు పక్కన కొంచెం బటరు ఎగ్స్ పెట్టుకొని తిన్నారు అంటేనే కొంచెం మీకు హెల్త్కి మంచిదిగా అవుతుంది. ఇదైతే సెకండ్ది మా అమ్మాయి కోసం యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ అంత మంచిగా రాలేకపోయినా సెకండ్ అయితే మాత్రము చాలా మంచిగా వచ్చింది. థర్డ్ కూడా మంచిగా వచ్చిండేది, కాకపోతే నేను వీడియో తీసుకుంటూ ఇక్కడ చేయడం వల్ల ఏమైందంటే అది కొంచెము బర్న్ అయిందనమాట. ఫస్ట్ అయితే లైట్ కలర్ వచ్చింది, సెకండ్ది కరెక్ట్గా వచ్చింది కదా, థర్డ్ అయితే కొంచెం ఎక్కువ అయింది కలరు, అంతే తప్పనిచ్చి ఇంకేమీ అవ్వలేదు. మీకు ఇప్పుడు అవి చూడడానికి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి. వేసిన 1 minute మళ్ళీ అవి అయితే సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. మా అమ్మాయి అయితేనేమో పైన స్ట్రాబెరీస్ వేసి ఇవ్వు అని చెప్పింది. అందుకనైతే ఆమెకి స్ట్రాబెరీస్ వేసి కొంచెం బటర్ వేసి సిరప్ అయితే పెట్టించేసాను, తినేసింది. ఈ లోపల అయితేనేమో నాకు ఈ స్వీట్ పొటాటోస్ కూడా కుక్ అయిపోయాయి. ఇవి ఒక 20 minutes తర్వాత అయితే మీరు ఒకసారి ఫోర్క్ గుచ్చి అయితే చెక్ చేసుకోండి. ఫోర్క్ ఈజీగా లోపల వెళ్ళిపోతుంది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేను. ఇంకా ఎలాగో మనం స్టవ్ ఆఫ్ చేసిన స్టీమ్ అనేది చాలా ఎక్కువే ఉంటుంది కాబట్టి కుక్ అయిపోతాయి. తాలింపుల్లో వేసుకున్నటువంటి పౌడర్ అయితే అయిపోయింది. ఈరోజైతే నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను కాబట్టి ఇంకా పౌడర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక మిక్సీ జార్ తీసుకోండి, దానిలో అయితే కొంచెము ఎండబెట్టినటువంటి కరివేపాకు యాడ్ చేసుకోండి. వేయించినటువంటి నువ్వులు అయితే కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 to 6 స్పూన్స్ అయితే నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకునేటువంటి క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం పర్లేదు, టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది. నువ్వులు యాడ్ చేసిన తర్వాత దీనిలో అయితే కొంచెము ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. నువ్వుల్ని, ఎండు కొబ్బరిని, ఫ్లాక్స్ సీడ్స్ని వీటన్నిటిని డైరెక్ట్గా తినమంటే ఎవరు తినరు కదా, అందుకని అయితే నేను ఇలాగా తాలింపుల్లో పౌడర్ వేస్తాము వాటిలో అయితే యాడ్ చేస్తూ ఉన్నాను.
దీనిలో అయితే కొన్ని పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి. దీంతోపాటు అయితే కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మీకు టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ అనిపించదు. కాకపోతే హెల్త్కి మంచిది, ఒమేగా 3 వస్తుంది కదా అని చెప్పి అయితే నేను దీనిలో కొంచెం యాడ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అయితే దీనిలో కొన్ని పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే దీనిలో కొన్ని చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి అయితే మిక్సీ తిప్పేసుకోండి. మరి ఎక్కువసేపు అయితే మాత్రం తిప్పకూడదు, వాటిలోంచి అయితే ఆయిల్ బయట వచ్చేస్తుంది, పౌడర్ అంతా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా పౌడర్ అనేది అయితే మాత్రము పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. పప్పులన్నీ గ్రైండ్ అయిపోవాలి, పౌడర్ అయితే మాత్రం ఇలా పొడి పొడిగానే ఉండాలి. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో చిక్కుడుకాయ తాలింపు పప్పుల్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయితే అన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుల పొడి అయితే మాత్రము ఈ చిక్కుడుకాయ తాలింపులో ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తాను. మీరు తీసుకున్నటువంటి తాలింపు క్వాంటిటీని బట్టి అయితే ఇంకొంచెం ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పౌడరు చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలు లాంటి వాళ్ళకి పెడుతున్నారు అనుకోండి, ఇంకా తాలింపులోనే మీరు వైట్ రైస్ కలిపేసి పెట్టేస్తే చాలు, సరిపోతుంది వాళ్ళకి. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఇంకా పప్పు రసము ఏది అవసరం లేదనమాట. వంట అనేది కనుక ఫాస్ట్గా అయిపోతే చాలు, ఇంట్లో పని అంతా అయిపోయినట్టుగా ఫీల్ అవుతాను నేనైతే. ఈ పొడి కూడా యాడ్ చేసి ఇప్పుడైతే తాలింపును ఒకసారి నీట్గా మిక్స్ చేస్తాను. ఈ పౌడర్ యాడ్ చేసినప్పుడు అయితే మాత్రం మీరు మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదు. ప్యాన్ హీట్గానే ఉంటుంది కాబట్టి దానివల్ల అయితే సరిపోతుంది అనమాట. మా ఇంట్లో అయితే మాత్రము వీక్లీ వన్స్ అయినా పప్పుల్స్ చిక్కుడుకాయ తాలింపు అయితే గ్యారంటీగా చేస్తాను. అందులోనూ మండే అన్నా లేదంటే థర్స్డే అన్నా సరే చిక్కుడుకాయ తాలింపు ప్రిపేర్ చేస్తాను. అంతకుముందు రోజు ఎలాగో నాన్ వెజ్ తినుంటాం కాబట్టి నెక్స్ట్ డే అయితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ కావాలి కదా అని అయితే చిక్కుడుకాయ తాలింపు ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే వీటన్నిటిని సర్వింగ్ బౌల్లో తీసి అయితే పెట్టేసుకుంటాను. వచ్చినటువంటి గిన్నెలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. మార్నింగ్ నుంచి అయితే ఒక్కసారి కూడా వాష్ చేయలేదు. ఇప్పుడు వీటన్నిటిని అయితే నీట్గా వాష్ చేసి పెట్టేస్తే నాకు ఇంకా పని కూడా అయిపోతుంది. రైస్ అయితే కుక్ అవుతూ ఉందన్నమాట. ఈ లోపల అయితే నేను ఈ గిన్నెలన్నింటినీ నీట్గా వాష్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా తుడిచేస్తాను. నా పని కూడా అయితే అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు.